అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే మనందరికీ బాగా తెలిసిన చాలా పురాతనమైన సృష్టి కథల్లో ఒకదాన్ని ఈరోజు చూద్దాం. అదేనండి ఆదికాండంలోని మొదటి అధ్యాయం. ఈ కథలో ఉన్న ఒక స్ట్రక్చర్, ఒక రిథం, దాని వెనుక ఉన్న అందమేంటో కలిసి అన్వేషిద్దాం. సరిగ్గా ఇక్కడే కథ మొదలవుతుంది. ఎంత పవర్ఫుల్ స్టార్టింగ్ కదా! ఆలోచించండి, జరగబోయే అద్భుతమైన సృష్టికి అంతటికీ ఇదే పునాది. ఒకే ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని చెప్పేసింది. సృష్టి మొదలవక ముందు అసలు ప్రపంచం ఎలా ఉండేదో ఊహించుకోండి. ఆకారం లేదు, అంతా శూన్యం, పూర్తి గందరగోళమన్నమాట. సరిగ్గా చెప్పాలంటే ఒక ఖాళీ క్యాన్వాస్ లాంటిది. ఇప్పుడు దానిమీద ఒక అద్భుతమైన చిత్రం, ఒక ఆర్డర్ రూపుదిద్దుకోబోతోంది. సరే, మరి ఈ చీకటి, ఈ గందరగోళం నుంచి ఒక ఆర్డర్ ఎలా వచ్చింది? సింపుల్, సృష్టిలో వేసిన మొదటి అడుగు వెలుగును తీసుకురావడం. ఎందుకంటే అన్నింటికన్నా బేసిక్, ఫండమెంటల్ వెలుగే కదా. ఇక్కడ మాటకున్న పవరేంటో గమనించారా? జస్ట్ వెలుగు కమ్ము అని పలకగానే వెలుగొచ్చేసింది. అంటే ఇక్కడ మాటలే రియాలిటీని క్రియేట్ చేస్తున్నాయన్నమాట. ఎంత స్ట్రాంగ్ ఐడియా కదా! ఇక్కడో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒక ఆర్డర్ తీసుకురావడానికి చేసిన మొదటి పనేంటో తెలుసా? వేరు చెయ్యడం, సెపరేట్ చెయ్యడం, ఆ తర్వాత పేరు పెట్టడం. చూడండి, వెలుగును చీకటి నుంచి వేరు చేశారు, వాటికి పగలు రాత్రి అని పేర్లు పెట్టారు. అంటే ఇది కేవలం వెలుగును తీసుకురావడం మాత్రమే కాదు, సమయానికి ఒక స్ట్రక్చర్ ఇవ్వడం కూడా. ప్రతిరోజు ఎండింగ్లో ఈ వాక్యం రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది కథకి ఒక మంచి రిథం ఇస్తుంది కదా. అస్తమయమును ఉదయమును కలుగగా అది మొదటి దినమాయను. అంటే రోజులు గడిచిపోతున్నాయని చెప్పడానికి ఎంత అందమైన పద్ధతో చూడండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. ఇక్కడ ప్రపంచం యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ 2 రోజుల్లో తయారైంది. ఇక్కడ మనం ఒక ప్యాటర్న్ గమనించవచ్చు. అదేంటంటే ముందు ఖాళీ ప్రదేశాలను సృష్టించడం, ఆ తర్వాత వాటిని నింపడం. ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విశాలము అనే ఒక పాత పదం వాడారు. దాని అర్థమేంటంటే సింపుల్గా ఆకాశం. దీని పనేంటంటే పైన ఉన్న నీటిని, కింద ఉన్న నీటిని వేరు చేయడం. దీంతో ప్రపంచానికి ఒక క్లియర్ స్ట్రక్చర్ వచ్చింది. అంతా ఆర్డర్లోకి వస్తుందన్నమాట. ఇప్పుడు 3వ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్, నీళ్లన్నీ ఒకచోటికి చేరడంతో పొడి నేల బయటపడింది. అంటే భూమి, సముద్రం వేరయ్యాయి. చూశారా? మళ్లీ సెపరేషన్, మళ్లీ ఆర్డర్ తీసుకురావడం. ఆ తరువాత ఆ కొత్తగా ఏర్పడిన నేలమీద జీవం మొదలైంది. రకరకాల మొక్కలు పుట్టుకొచ్చాయి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఉంది. అదేంటంటే ప్రతి మొక్క దాని జాతి చొప్పున విత్తనాలను కలిగి ఉంది. అంటే ఇది వన్ టైం క్రియేషన్ కాదు, ఇది సెల్ఫ్ సస్టైనింగ్. అంటే నిరంతరం కొనసాగే ఒక జీవ వ్యవస్థకు ఫౌండేషన్ వేయడమన్నమాట. ఓకే, ఇప్పటివరకు ప్రపంచానికి ఒక స్ట్రక్చర్ రెడీ అయింది. ఆకాశం, భూమి, సముద్రం అన్నీ సెట్. ఇప్పుడు ఈ ఖాళీ ప్రదేశాలను జీవంతో నింపే టైం వచ్చింది. జీవం ఎలా నిండిందో చూడండి. ఇదొక లాజికల్ ప్రోగ్రెషన్. 4వ రోజు ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. 5వ రోజు నీటిలో, గాలిలో జీవులు. 6వ రోజు నేలమీద జంతువులు. చూశారా ఎంత ఆర్డర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో జరిగిందో? ఈ సెక్షన్లో దాని జాతి చొప్పున అనే మాట మళ్లీ వస్తోంది. గమనించారా? ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ప్రతి జీవికి దానికంటూ ఒక స్థానం, ఒక స్పెసిఫిక్ నేచర్ ఉందనిది నొక్కి చెబుతోంది. అంటే సృష్టిలో ప్రతిదీ యునీక్ అన్నమాట. సరే, ఇప్పుడు ఈ 6 రోజుల సృష్టికథలో క్లైమాక్స్కి వచ్చేశాం. అదే మానవుని సృష్టి. ఇది చాలా స్పెషల్. ఎందుకంటే మిగతా అన్ని క్రియేషన్స్ కన్నా ఇది చాలా భిన్నమైనది, చాలా ప్రత్యేకమైనది. ఇది నిజంగా ఒక టర్నింగ్ పాయింట్. మానవుడు ఒక స్పెషల్ స్టేటస్తో, ఒక పర్పస్తో సృష్టించబడ్డాడు. మన స్వరూపమందు అనే మాట ఉంది చూశారా? అది దేవునికి, మానవునికి మధ్య ఉన్న ఒక యునీక్ కనెక్షన్ని చూపిస్తోంది. మానవులకు ఇవ్వబడిన అధికారం లేదా డొమినియన్ స్కోప్ ఎంత పెద్దదో చూడండి. సముద్రంలోని చేపలు, ఆకాశంలోని పక్షులు, భూమిమీద తిరిగే ప్రతి జీవిపైన వారికి అధికారమిచ్చారు. అయితే ఇది కేవలం పవర్ కాదు, ఈ సృష్టించబడిన ప్రపంచాన్ని చూసుకోవాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ కూడా. స్త్రీ, పురుషులుగా సృష్టించబడిన వారికి ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం లేదా ఆజ్ఞ అనుకోవచ్చు ఇదే. ఈ కొత్తగా పుట్టిన ప్రపంచంలో వాళ్ల రోలేంటో ఇది చాలా క్లియర్గా చెప్తుంది. అదేంటంటే ఫలించి, అభివృద్ధి చెంది భూమిని నింపాలి, ఇంకా దానిని జాగ్రత్తగా చూసుకోవాలి.
సృష్టి అంతా కంప్లీట్ అయ్యాక ఒక ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వబడింది. ఇంతకుముందు ప్రతిదీ మంచిది అని మాత్రమే అన్నారు, కాని ఇప్పుడు అన్నీ కలిగి చూసినప్పుడు చాలా మంచిదిగా ఉంది అని చెప్పారు. ఇది సృష్టి యొక్క పర్ఫెక్షన్ని, కంప్లీట్నెస్ని చూపిస్తోంది. మరి ఈ వివరణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. గందరగోళంతో మొదలై ఇంత పర్ఫెక్ట్ ఆర్డర్తో ముగిసే ఈ కథలో అంత పవర్ ఎక్కడ్నుంచొచ్చింది? వేల సంవత్సరాలుగా ఈ స్ట్రక్చర్, ఈ కథ చెప్పే విధానం మనల్ని ఎందుకు ఇంతలా ఆకట్టుకుంటూనే ఉంది? ఒక్కసారి ఆలోచించండి.